అగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మండుతున్న గుండం ముందు ముగ్గురు యువకులు నిలబడి ఉన్నారు. వారి చేతులు బంధించబడ్డాయి. వారి ముందు మరణం కనిపిస్తోంది. కాని వారి కళ్లలో భయం లేదు. ఇది బాబులోను దేశంలో జరిగిన ఒక గొప్ప సంఘటన. ఆ దేశమును మహారాజు నెబుకద్నెజరు పరిపాలించుచుండెను. అతడు తన శక్తిని, తన గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలనుకొన్నాడు. అందుకే ఒక మహా బంగారు విగ్రహమును నిర్మించెను. ఆ విగ్రహము సూర్యకాంతిలో మెరుస్తూ నిలిచియుండెను. రాజు ఆజ్ఞ ఇచ్చెను. సంగీత శబ్దము వినబడగానే అందరూ ఈ విగ్రహమునకు నమస్కరించవలెను. నమస్కరించని వాడు అగ్నిగుండములో వేయబడును. అందరూ భయంతో నమస్కరించిరి. కాని అక్కడ ముగ్గురు యువకులు నిలబడి ఉన్నారు. వారి పేర్లు షద్రకు, మేషకు, అబేద్నెగో. వారు జీవముగల దేవుని సేవకులు. వారు మనుషుల విగ్రహమునకు నమస్కరించలేకపోయిరి. ఈ విషయానికి రాజు చెవులకు చేరెను. రాజు కోపంతో వారిని తన ముందుకు రప్పించెను. మీరు నా దేవతలకు నమస్కరించరా అని ప్రశ్నించెను. ఇప్పుడు కూడా నమస్కరించకపోతే అగ్నిగుండములో పడెదరు. అప్పుడు వారు ధైర్యముగా సమాధానమిచ్చిరి. మా దేవుడు మమ్ములను రక్షించగలడు. అయినను ఆయన రక్షింపకపోయినను మేము మీ విగ్రహమును ఆరాధింపము. ఆ మాటలు రాజును మరింత కోపగించెను. అతడు అగ్నిగుండమును 7 రెట్లు వేడి చేయమని ఆజ్ఞాపించెను. సైనికులు వారిని బంధించి మండుతున్న అగ్నిలోకి తోసివేసిరి. జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిగుండం భయంకరంగా మండుతోంది. కాని అక్కడ ఒక అద్భుతం జరిగింది. రాజు ఆశ్చర్యంతో లేచి నిలిచెను. మనం ముగ్గురిని వేయలేదా అని అడిగెను. అతడు గుండం లోపల చూచెను. అక్కడ ముగ్గురు కాదు, 4 మంది కనిపించారు. వారి బంధనలు విప్పబడ్డాయి. వారు అగ్నిలో స్వేచ్ఛగా నడుచుచున్నారు. మరియు వారితో పాటు ఒక దివ్యమైన వ్యక్తి నిలిచియున్నాడు. అతని ముఖము ప్రకాశిస్తున్నది. ఆయన దేవుని కుమారుని వలె కనబడుచున్నాడు. రాజు గుండం దగ్గరకు వచ్చి పిలిచెను. షద్రకు, మేషకు, అబేద్నెగో, బయటికి రండి. వారు అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. వారి శరీరములకు హాని కలుగలేదు. వారి వస్త్రములకు దహన వాసన కూడా రాలేదు. రాజు ఆశ్చర్యపడి ప్రకటించెను, ఈ యువకుల దేవుడు సత్యదేవుడు. ఆయన తన సేవకులను రక్షించెను. ఆ రోజు రాజు దేవుని మహిమను అంగీకరించెను. ఈ కథ మనకు నేర్పునది, నిజమైన విశ్వాసము పరిస్థితులపై ఆధారపడదు. అగ్ని పరీక్షలు వచ్చినా దేవుడు తనను నమ్మిన వారిని ఎప్పటికీ విడువడు. మీ జీవితంలో కూడా అగ్ని పరీక్ష ఉందా? భయపడకండి, దేవుడు మీతోనే ఉన్నాడు. నిజమైన విశ్వాసం ఎప్పటికీ ఓడదు. Subscribe దైవ ధ్వని నిత్య వాక్యం ఛానల్ for more daily updates.